హాయ్ గైస్, పుష్ప 2 డే 1 కలెక్షన్ రిపోర్ట్ అయితే బయటకొచ్చింది. అఫీషియల్‌గా అయితే మైత్రి వాళ్ళైతే అనౌన్స్ చేశారు. ఈ కలెక్షన్ గురించి అయితే మనం షార్ట్‌గా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మైత్రి వాళ్ళు ₹294,00,00,000 డే 1 కలెక్ట్ చేసిందని అఫీషియల్‌గా అయితే ప్రకటించారు. ఇది చాలా గొప్ప విషయం చెప్పాలి. ఒక తెలుగు హీరో మన తెలుగు సినిమా స్థాయినైతే చాలా వరకు పెంచారు. ఇక్కడ కొన్ని ఇగోలనైతే ఏ ఫ్యాన్ అయినా కావచ్చు, ఏ హీరో అభిమాని అయినా కావచ్చు, ఏ మెగా ఫ్యామిలీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ఒక్క విషయంలో వరకు ఫస్ట్ అయితే మనమైతే అప్రిషియేట్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే 'పుష్ప'కున్న క్రేజ్‌ని వాడుకొని దాన్ని ఖచ్చితంగా ఈళ్ళు ₹294,00,00,000 తెచ్చారు అంటే చాలా గొప్ప విషయం. ఇందులో వరకు మన సుకుమార్ గారిని గావచ్చు, అల్లు అర్జున్ గారిని గావచ్చు, వాళ్ళ నిర్మాతలు కావచ్చు. ఖచ్చితంగా అయితే మనమైతే అప్రిషియేట్ చేయాలి. తెలుగు వాళ్ళగా మనమైతే ఖచ్చితంగా గర్వపడాలి. అలాగే ఇది మన ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్ళనైతే సాధించింది. ₹294,00,00,000 అనేది చాలా మంచి ఫిగరు. ఇక్కడ దాకా అయితే బాగుంది. ఇప్పుడు మనం ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి. ఏంటంటే నా లైఫ్‌లో నేనిప్పుడు దాకా ఖర్చు పెట్టిన సినిమా టికెట్‌లో హైయెస్ట్ టికెట్ ప్రైస్ అని చెప్పొచ్చు. నెల్లూరులో ఇప్పుడు దాకా లాస్ట్ రిలీజ్ అయిన 'త్రిబుల్ ఆర్'కి కావచ్చు, నేను 300 హైయెస్ట్ ప్రైస్ 300 అనుకుంటాను. అంతకంటే ఎక్కువైతే ఏమి లేదు. తర్వాత ఈ మధ్య వచ్చిన 'కల్కి' సినిమాకి 3డీతో కలిపి ₹350 దాకా పెట్టారు. అక్కడ దాకా అయితే అంతకంటే ఎక్కువైతే లేదు. మహా అంటే 400 లోపే 3డీ కూడా కలిపి చూసాం. కానీ ఈ సినిమాకి ₹400 సాధారణ కమర్షియల్ సినిమా. ఓన్లీ యాక్షన్ సినిమా మాత్రమే ఇది. ఆ దా 'బాహుబలి'లాగా గావచ్చు, 'త్రిబుల్ ఆర్'లాగా గావచ్చు, 'కల్కి'లా గావచ్చు. వీఎఫ్ఎక్స్ కంటెంట్ గావచ్చు, అలాగే మంచి మంచి లొకేషన్స్ కావచ్చు, గ్రాఫిక్స్ అత్యధికంగా యూజ్ చేసి మన నేత్రానందం కలిగించే అద్భుతమైన గ్రాఫిక్స్ సన్నివేశాలు గాని, ఇలాంటివైతే ఏమి ఈ సినిమాలో అయితే ఏమి లేవు. జస్ట్ ఓన్లీ మాస్ సినిమా మాత్రమే. ఇట్లాంటి సినిమాకి ₹400 టికెట్ పెట్టడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు. ఇంత పెద్ద టికెట్ కాస్ట్ పెట్టుకొని ₹294,00,00,000 అంటే ఈ సినిమాకి ఒక ఆంధ్ర, తెలంగాణలోనే కాదు. దాదాపు ఇండియా వైడ్ ప్రతి దగ్గర కూడా పెంచుకునేదానికి వెసులుబాటు అయితే కలిగించారు. అంత పెంచుకునే పెంచుకొని కూడా టికెట్ ప్రైస్ అంతగా పెంచుకొని కూడా కేవలం 294,00,00,000 అంటే ఇంతకుముందు సినిమాలకి దీనికి దాదాపు ఒక 50,00,00,000 వ్యత్యాసం మాత్రమే ఉంది గానీ, అంటే ఆ సినిమాలకి, ఈ సినిమాకి ఉన్నప్పుడు రూ. 100, ₹200 పెంచుకునే వెసులుబాటు ఉన్నప్పుడు, దాదాపు అవి 225, 35,00,00,000 వస్తే, దీనికి కనీసం 350 దాకా వచ్చుంటే పెంచుకున్న దానికి తగ్గట్టుగా కలెక్షన్‌లు వచ్చాయని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ అంత కలెక్షన్‌లయితే రాలేదు. ఈ ఒక్క విషయంలో మనం డిసప్పాయింట్ అయితే అవ్వాలి. ఎందుకంటే మనకి 294,00,00,000లో మన తెలుగు సినిమా ముందుండడం అనేది చాలా గర్వకారణం. కానీ అంత టికెట్ ప్రైస్ పెట్టుకొని కూడా అంతే రావడం అనేది కొంచెం రీచ్ అవ్వలేకపోయారనే చెప్పొచ్చు అంత టార్గెట్‌ని. ఎందుకంటే డే 1కొచ్చిన కలెక్షన్‌లే తప్ప డే 2కి చాలా అయితే రాదు. ఇప్పుడు 200 ఫస్ట్ డే 294,00,00,000 వచ్చాయి కదా! రెండో రోజు 200,00,00,000 కూడా రావు. సగానికి సగం పడిపోతాయి. ఎందుకంటే డే 1కున్న ఆ క్రేజే వేరు. ఈ సినిమాకే కాదు, ఏ సినిమాకైనా. అలాగే మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఏరియాలో థియేటర్‌లో 50% ఆక్యుపెన్సీ మాత్రమే రికార్డ్ అవుతుంది. మీరు కావాల్సుంటే చెక్ చేసుకోండి. ఎక్కడో కూడా రెడ్ గుర్తయితే మీకెక్కడ కనిపించదు. బుక్ చేసేటప్పుడు దాదాపు యెల్లో కలర్‌లోనే ఉంటుంది. దాదాపు 50% మాత్రమే బుక్ అవుతున్నాయి. ఎందుకంటే ఉన్న థియేటర్‌లన్నిట్లో ఈ సినిమా ఏసేశారు. ఫర్ సపోజ్ 'త్రిబుల్ ఆర్' తీసుకుందాం. 'త్రిబుల్ ఆర్' సినిమా డే 1 హౌస్‌ఫుల్, డే 2, డే 3 వరుసగా ఎక్కడా కూడా రెడ్ మార్క్‌తో టికెట్స్ అన్ని షోస్ అది మార్నింగ్ 6 గంటల షో కావచ్చు, నైట్ సెకండ్ షో 10:30కి కావచ్చు, 11కైనా కావచ్చు. ఏ షో కూడా ఎక్కడ ఒక్క టికెట్ కూడా ఉండేది కాదు. ఆ రేట్లకి. కానీ ఈ రేట్లకి సినిమా పెంచుకొని కూడా మీరు టికెట్ రేట్లు పెంచుకొని కూడా సగం సగం కూడా బుక్ అయితే అప్పుడు మనకొచ్చిన లాభం ఏంటనేది నిర్మాతలు ఆలోచించాలి. ఇంత ఇది కారణం ఏమైంటుంది? ఒకటి ఎక్కువగా టికెట్ కాస్ట్ పెరగడం అవ్వచ్చు. 2 మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రస్తుతానికి జరుగుతున్న ట్రెండ్ ప్రకారం ఆ విభేదాలు కావచ్చు. నేను కొంతమందిని అడిగితే మెగా ఫ్యాన్స్ నేను చాలా మందిని అడిగితే చెప్పిందేంటంటే 100 మంది మెగా ఫ్యాన్స్‌లో 50% మాత్రమే చూస్తున్నారు. 50% అయితే చూడము అని భీష్మించి కూర్చున్నారు. ఇదైతే నగ్న సత్యం ఇది. ఎవరు ఒప్పుకున్నా కాదనుకున్నా చాలా మందైతే కరుడుగట్టిన ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వాళ్ళైతే చూడటం లేదు. ఈ ఎఫెక్ట్ అయితే పడిందనే చెప్పాలి. ఇక్కడ వచ్చిన టాక్‌కి ఆ మెగా ఫ్యామిలీ అనే కొంచెం గొడవలనేది లేకుండా ఉంటే, ఈ టాక్‌కి ఇంకా ఓపెనింగ్స్ కావచ్చు, సెకండ్ డే కావచ్చు, కంటిన్యూయేషన్ అయితే చాలా సూపర్‌గా అయితే ఉండేది. అది తెలుగు రాష్ట్రాల వరకే అనుకోండి. బయట కూడా ఏమైనా వాళ్ళ స్టేట్‌లో వాళ్ళ సినిమాని చూసినట్టు ఏమైనా అంత డబ్బింగ్ సినిమా చూడడం అనేది అంత అంటే ఫస్ట్ డే తప్ప రెండో రోజు, మూడో రోజు అంతగా అయితే
ఇంట్రెస్ట్ పెట్టయితే చూడరు. చూడాలి రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ అయితే నమోదు చేస్తాయనేది. కానీ నా వరకైతే ఇంత హైప్ పెట్టుకొని, ఇంత టికెట్ కాస్ట్ ప్రైస్ హైక్ పెట్టుకొని కూడా కొంచెం తక్కువే కలెక్ట్ చేసిందనేది నా ఫీలింగు. మీకేమనిపించిందనేది మీరు కామెంట్ చేయండి. మిగతా హీరో అభిమానులు ఏమనుకుంటున్నారంటే, మా హీరో టికెట్ రేట్ తక్కువతోనే మేము ఆ రేంజ్‌కి తెచ్చాము. మీరు ఇంత టికెట్ పెట్టుకొని గూడా ఆ కలెక్షన్‌లేంటి అనేది కొంతమంది వాదన. ఇది కరెక్టే. 100% కరెక్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ టికెట్‌కి, ఆ సినిమా టికెట్ ప్రైస్‌కి, ఈ సినిమా టికెట్ ప్రైస్ దాదాపు రూ. 100-200 దాకా వ్యత్యాసం ఉన్నప్పుడు, దాదాపు అక్కడ మార్జిన్ అనేది కనీసం 100,00,00,000 మార్జిన్ ఎక్స్‌ట్రా అయితే ఉండాలి. గత సినిమా రికార్డ్స్‌తో పోలిస్తే, గత టాప్ 1 సినిమా రికార్డ్‌తో పోలిస్తే ఈ సినిమా కనీసం 100,00,00,000 పైచిలుకైతే ఉండి ఉండాలి. అది తగ్గడం చాలా దురదృష్టకరం. ఇంత టికెట్స్ ప్రైస్ పెట్టుకొని కూడా. చూడాలి రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తుందనేది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాము. మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ యొక్క మెగా ఫ్యామిలీ వార్ అనేది సినిమాకేమైనా ఎఫెక్ట్ వచ్చిందా అనేది కూడా మీకేమన్నా అనిపించింది అనేది కామెంట్ చేయండి. రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డ్స్ కలెక్షన్స్ బ్రేక్ చేస్తది, క్రియేట్ చేస్తది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.